హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ యొక్క బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బహుళ దేశాలు సూపర్ సోనిక్ ఆయుధాన్ని పొందేందుకు వరుసలో ఉన్నాయి. వివిధ దేశాల నుండి ఈ యుద్ధ క్షిపణికి డిమాండ్ పెరుగుతోంది. పాకిస్తాన్ పై దాడుల సమయంలో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను మోహరించినట్లు వార్తలు వచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను వెలుగులోకి తెచ్చింది. యుద్ధంలో ఈ క్షిపణిని ఉపయోగించడం ఇదే మొదటిసారి. మే 11న లక్నోలో కొత్త బ్రహ్మోస్ క్షిపణి సౌకర్యాన్ని ప్రారంభించిన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా దీన్ని అంగీకరించారు. అక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆయనతో కలిసి పాల్గొన్నారు. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఎలా పెరుగుతుందో నిశితంగా పరిశీలిద్దాం. భారతదేశం జనవరి 2022లో ఫిలిప్పీన్స్ తో దాదాపు $375 మిలియన్ విలువైన ఒక మైలురాయి రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది. దాని మొదటి ప్రధాన క్షిపణి ఎగుమతి. ఈ ఒప్పందంలో 3 బ్రహ్మోస్ తీర ప్రాంత రక్షణ బ్యాటరీల డెలివరీ కూడా ఉంది. మొదటి బ్యాటరీని ఏప్రిల్ 2024లో భారత వైమానిక దళ విమానం ద్వారా పౌర విమానయాన భాగస్వాముల మద్దతుతో డెలివరీ చేశారు. పశ్చిమ ఫిలిప్పీన్స్ కు 6 గంటల నాన్ స్టాప్ విమానయాన్ని పూర్తి చేశారు. రెండో బ్యాటరీని ఏప్రిల్ 2025లో పంపించారు. ఈసారి ఓడ ద్వారా రవాణా చేయబడిందని రక్షణ వర్గాలు తెలిపాయి. కొనసాగుతున్న ఒప్పందంలో భాగంగా తుది డెలివరీ జరుగుతుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం బ్రహ్మోస్ క్షిపణిని విక్రయించడానికి భారతదేశం ఇండోనేషియాతో చర్చలు జరుపుతోంది. దాదాపు ఒక దశాబ్దం పాటు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందం విలువ దాదాపు $450 మిలియన్ ఉంటుందని అంచనా. ఇండోనేషియా క్రూయిజ్ క్షిపణి యొక్క అప్గ్రేడ్ వెర్షన్ ను కోరుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వియత్నాం తన సైన్యం మరియు నావికా దళం రెండింటికి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి భారతదేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటోంది. ఈ ఒప్పందం సుమారు $700 మిలియన్ అంచనా వేయబడింది. మలేషియా తన సుఖోయ్ Su-30 MKM ఫైటర్ జెట్లు మరియు కెడా క్లాస్ యుద్ధ నౌకలను క్షిపణి వ్యవస్థతో సన్నద్ధం చేయడానికి ఆసక్తి చూపింది. థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, UAE, ఖాతర్ మరియు ఓమన్ వంటి అనేక ఇతర దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణిని సేకరించడానికి వివిధ స్థాయిలలో ఆసక్తిని వ్యక్తం చేశాయి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారతదేశ క్షిపణి ఆయుధశాలకు కీలక స్తంభంగా నిలుస్తుంది. భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ మరియు రష్యా యొక్క NPO మషినో స్ట్రోయర్ నియాల జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ క్షిపణి భూమి, గాలి, సముద్రం మరియు జలాంతర్గాముల నుండి కూడా ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 300 కిలోమీటర్ల పరిధితో బ్రహ్మోస్ 200 మరియు 300 కిలోగ్రాముల వార్ హెడ్ ను మోసుకెళ్లి 2.8 మాక్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ధ్వని వేగం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఫైర్ అండ్ ఫర్గెట్ సూత్రంపై రూపొందించబడిన ఇది స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన మార్గదర్శక వ్యవస్థ మరియు దాని విమానం అంతటా సూపర్ సోనిక్ వేగాన్ని కలిగి ఉంటుంది. ఇది అడ్డగించే అవకాశాన్ని బాగా తగ్గిస్తుంది. ఈ క్షిపణి 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి టెర్మినల్ దాడుల కోసం భూమి నుండి కేవలం 10 మీటర్ల ఎత్తుకు దిగగలదు. 1 మీటర్ కంటే తక్కువ వృత్తాకార దోష సంభావ్యతతో అధిక ఖచ్చితత్వాన్ని సాధిస్తుంది. ఇండియా టుడే ప్రకారం దానిలోని దాదాపు 83% భాగాలు ఇప్పుడు స్వదేశీ వనరుల నుండి సేకరించబడ్డాయి. ఇది భారతదేశం యొక్క స్వావలంబన ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. బ్రహ్మోస్ యొక్క తదుపరి తరం వేరియంట్ కూడా అభివృద్ధి దశలో ఉంది. గతంలో 2900 కిలోల బరువుతో పోలిస్తే 1290 కిలోగ్రాముల బరువు తగ్గిన ఇది సుఖోయ్ Su-30 MKI వంటి ప్లాట్ఫామ్లను కేవలం ఈ క్షిపణికి బదులుగా 3 క్షిపణులను మోసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది. ఈ అప్గ్రేడ్ వెర్షన్ సుమారు 400 కిలోమీటర్లు విస్తరించిన పరిధిని అందిస్తుందని భావిస్తున్నారు. మే 11న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలో కొత్త బ్రహ్మోస్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. అక్కడ ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందారు. దీనికి తగిన సమాధానం ఇచ్చినందుకు భారత సాయుధ దళాలను ఆయన ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం యొక్క దృఢ సంకల్పం గురించి దేశానికి మరియు ప్రపంచానికి స్పష్టమైన మరియు బలమైన సందేశాన్ని పంపింది అని సింగ్ అన్నారు.
ఇది ఇవాల్టి అప్డేట్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.